ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాద్ కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన 101 కోట్ల బ్యాంక్ రుణమోసం కేసులో ఆయనను సుమారు 3 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రాన్సిక్ సంస్థలు 2017 నుంచి 19 మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 101 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు అక్రమ నగదు బదిలీకి వాడారని ఈడీ గుర్తించింది. మొదట సిబిఐ కేసు నమోదు చేయగా ఆ తరువాత మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్ కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై స్పష్టత కోరుతూ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి హాజరైన అల్లు అరవింద్ ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తీసుకున్నారు. విచారణ ఇంకా పూర్తి కానందున వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు ఆయనకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యజమానులు వి రాఘవేంద్ర, వి రవికుమార్లతో అల్లు అరవింద్ కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.